బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ పుల్లయ్యపాలెం శివారు లింగాపూర్లో వెంచేసి ఉన్న శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట 40 రోజులు పూర్తయిన సందర్భంగా భక్తులు వందలాదిగా తరలివచ్చి శివలింగానికి వేదమంత్రాలతో పూజలు నిర్వహించి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేడు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేశామని, వేలాది మంది భక్తులు అన్నదానంలో పాల్గొన్నారని తెలిపారు. శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వాళ్ళు కోరుతుంది ఏమనగంటే, ఈ రోజుకి విగ్రహ ప్రతిష్ఠ చేసి 40 రోజులు అయింది కనుక ఈ రోజు అన్నదాన కార్యక్రమం, అభిషేకాలు, కాశీ విశ్వేశ్వర స్వామికి కాశీ అభిషేకాలు 2000 మంది పాల్గొని కాశీ విశ్వేశ్వర స్వామికి ఇప్పటికి 100 మంది దాకా అభిషేకాలు చేశారు కనుక ఈ మధ్యాహ్నం 12 గంటల కాడ నుంచి భోజన కార్యక్రమం ఉంది, అన్నదాన కార్యక్రమం. అందులో కూడా ఎవరు ఏ దాఖలు ఇచ్చిన వాళ్ళు కాదు, మేము కమిటీ వాళ్ళ మేము వేసుకుని ఏదో మాకు ఉన్నంతలో 10,000 మందికి చేసి భోజనాల కార్యక్రమం చేస్తున్నాము. లింగాపురం శ్రీవారి పుల్లయ్యపాలెం గ్రామవాసులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు లింగాపురం కాశీ విశ్వేశ్వర స్వామి కమిటీ మెంబర్లు సాయంత్రం 9 గంటలకి తిరుపతమ్మ కథ బుర్రకథ ఉంది కనుక అందరూ వచ్చి పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు ఈ కమిటీ మెంబర్లు కొమ్మనపల్లి శ్రీనివాసరావు, కీర్తి నాంచేరయ్య, కీర్తి చిత్తారావు, కొమ్మనపల్లి శివయ్య, ఈ నలుగురు ఎంతో కష్టపడి 3 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడి ఈ స్థాయికి తీసుకొచ్చాము. జీవాలు ఇచ్చిన దాతలందరికీ మా పేరున మా వందనాలు, మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి గారి దేవస్థానం ప్రతిష్ట అయ్యి ఈ రోజుకి 41 రోజు దీక్ష పూర్తి అవగా ఈ రోజు మండల పూజ, అభిషేకాలు, పాలాభిషేకాలు ఈ రోజుతోటి మండల దీక్ష పూర్తయిన సందర్భంగా వేలాది భక్తులు ఇచ్చేసి అన్నదాన కార్యక్రమంలో, అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కమిటీ మెంబర్లు కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ గుడి ఎంతో ప్రతిష్ట కల గుడి. ఈ గుడికి ఎక్కడ ఏ భక్తులు ఏమనుకున్నా ఈ జరిగినాయి అని పూర్వం నుంచి ఈ రోజుకి ఉన్న ఈ గుడి మీద ఉన్నటువంటి నమ్మకం ప్రతి భక్తుడికి, ఇక్కడ ప్రతి భక్తుడు ఈ దేవస్థానం దర్శనం చేసుకొని ఒక పని అనుకుంటే ఆ పని అయిన ప్రతి భక్తుడికి నమ్మకం. కాబట్టి ఈ గుడి బాగా డెవలప్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా ఎవరైనా ఈ గుడికి ఈ దర్శనం చేసుకొని ఈ కమిటీ నంబర్లకే కొంచెం సహకరించి ఈ గుడి డెవలప్మెంట్ కి ఇంకా సహకరించే వాళ్ళు ఎవరన్నా ఉన్నా సహకరించగలరని అందరికీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. గ్రామము శివారులోని శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంని నిర్మించి ప్రతిష్ట కార్యక్రమం జరిగి ఈ రోజుకి 41 రోజులు జరిగింది. ఈ 41 రోజులు మండల దీక్షగా ప్రతిరోజు నిత్యం అభిషేకాలు కార్యక్రమము అంతా జరిగి కాశీ విశ్వేశ్వర స్వామికి, విఘ్నేశ్వర స్వామికి, కుమారస్వామికి, నందీశ్వరుడికి
జంట నాగేంద్ర స్వాముల వారికి ఈరోజు అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ ఇచ్చేసి స్వామివారి అభిషేకములను తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తదనంతరం 12:30 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇది దాతల సహాయంతో ఇక్కడ జరుగుతున్నది. కావున కమిటీ సభ్యులకి మీ సహాయ సహకారాలు అందించి ఈ దేవస్థానానికి అభివృద్ధికి అందరూ పాటుపడవలసిందిగా గ్రామ ప్రజలని కోరుచున్నాము.